अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणिर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं रैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्ब्रूहि भ्रममेधतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు కటాక్షించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి రోజున 10వ శ్లోకాన్ని సేవించాం. దేవీం దేవి శృతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణికోశ గృహం గృణంతీం తద్వార పాటన పటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి. భట్టర్ వారు తల్లిని స్తుతించడం ఆరంభిస్తూ మొదటిగా వేదాలను ప్రమాణంగా వేదాలలో, ఇతిహాస పురాణాలలో, శృతులలో, స్మృతులలో ఇత్యాది చోట్ల ఆ తల్లి వైభవం అంతా కూడా ప్రతిపాదింపబడింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ దానిని ముందు మనకి తెలియచేస్తున్నారు. వేదమంతా కూడా శ్రీదేవి యొక్క గుణములనేటటువంటి రత్నములకి యొక్క కోశగృహం లాంటిది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ పేటికలో భద్రపరిచినటువంటి ఆ రత్నములను చూడాలి అంటే ఆ పేటిక యొక్క తలుపులను తెరవడానికి ఉండేటటువంటి ఒక కుంచకం అంటే తాళం చెవి ఏది అంటే ఇతిహాస పురాణ సంతర్కణ స్మృతి పురస్సరాణి అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు చెప్తున్నారంటే ఇతిహాసాలను, పురాణాలను, తర్కశాస్త్రాన్ని, మీమాంస శాస్త్రాన్ని, ఇతర స్మృతులను అవన్నీ కూడా చక్కగా అధ్యయనం చేస్తూ తద్వారా వేదంలో కనుక మనం వేదంలోని లోతైనటువంటి అర్థాలన్నిటినీ కూడా మనం గ్రహిస్తే అప్పుడు మనకి తెలిసేటటువంటి విషయం ఏమిటంటే వేదమంతా కూడా శ్రీరంగనాయకి యొక్క కళ్యాణ గుణాలనే ప్రతిపాదిస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని చక్కగా మనకు అనుగ్రహించారు. మనం ఈ ప్రబంధానికి ఉండేటటువంటి వ్యాఖ్యానాలు చూస్తే అత్యద్భుతంగా మహనీయులందరూ కూడా అద్భుతంగా అనుగ్రహించారు. శ్రీగుణరత్న కోసం అని ఈ ప్రబంధానికి తిరునామం కూడా భట్టర్ వారు ఈ శ్లోకాన్ని ఉద్దేశించుకొని అనుగ్రహించారు. వేదం ఎలా అయితే శ్రీదేవి యొక్క రత్నములని భద్రపరిచేటటువంటి కోసం ఎలా అవుతుందో ఈ స్తోత్రం కూడా శ్రీ గుణరత్న కోసం శ్రీదేవి యొక్క గుణముల యొక్క గుణరత్నములను భద్రపరిచేటటువంటి పేటిక అని ఈ స్తోత్రానికి అనుగ్రహించారు. ఈ స్తోత్రానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి పెద్దలు ఆ వ్యాఖ్యానం యొక్క తిరునామాన్ని కూడా అత్యద్భుతంగా అనుగ్రహించారు. ఒక వ్యాఖ్యానం యొక్క తిరునామం ఏమిటంటే సువర్ణ కుంచిక వ్యాఖ్యానం. శ్రీగుణరత్న కోశానికి ఉండేటటువంటి వ్యాఖ్యానానికి పేరు సువర్ణ కుంచిక. ఒక పేటికను తెరవాలంటే ఒక కుంచిక కావాలండి, ఒక తాళం చెవి కావాలి. ఈ శ్రీగుణరత్న కోసం అనేటటువంటి ప్రబంధం మనకి బాగా అర్థం అవ్వాలి. ఆ పేటికను తెరవాలి. ఆ లోపల ఉన్నటువంటి రంగనాయకి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మనం తెలుసుకోవాలి. వైభవం అని చెప్పబడేటటువంటి ఆ రత్నములన్నీ కూడా మనకి అవగతం కావాలి అంటే ఇదిగో ఈ బంగారు తాళం చెవి ఉపయోగించి కనుక మీరు శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేస్తే అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సులభంగా అర్థమవుతాయి, అవగతమవుతాయి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ వ్యాఖ్యానానికి సువర్ణ కుంచిక అనేటటువంటి ఒక చక్కటి నామధేయాన్ని
అనుగ్రహించారు పెద్దలు. అలా ఎంతో అద్భుతంగా ఉండేటటువంటి శ్లోకాన్ని నిన్నటి రోజున అనుగ్రహించారు. శృతులు వేదమే ప్రతిపాదిస్తోంది శ్రీదేవి యొక్క వైభవాన్ని. శ్రీదేవి యొక్క వైభవానికి ప్రమాణం ఏమిటండి అంటే మరొక ప్రమాణం కావాలా? అపౌరుషేయమైనటువంటిది, దోషములు ఏమీ లేనటువంటివి, నిత్యమైనటువంటి ఆ వేదములు నిత్యము కూడా ఆ తల్లి యొక్క వైభవాన్నే ప్రతిపాదిస్తున్నాయి కదా అని నిన్నటి రోజున ఆ వైభవాన్ని తెలియచేశారు. ఇక ఈ రోజున ఆ వైభవం శ్రీదేవి వైభవాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని, వేదాలను అంగీకరించకుండా లోకంలో అనేక మతస్థులు నిత్యము కూడా వాదన చేస్తూ ఉంటారు. కొంతమంది పరమాత్మే లేడంటారు, కొంతమంది పరమాత్మ ఉన్నా కూడా ఆయనకి గుణములు లేవంటారు, కొంతమంది అసలు పరమాత్మ శాస్త్రంలో చెప్పబడలేదు, అనుమాన ప్రమాణంతో ఆ పరమాత్మని గ్రహిస్తున్నామంటారు. ఇలా అనేక మతస్థులు ఉన్నారు. వారు నిత్యము కూడా తలాతల్యకార్షువు, నిత్యము వాదనలు చేస్తూ వారి జీవితాంతమంతా కూడా వారు పట్టుకున్నటువంటి సిద్ధాంతంలో ప్రతిపాదించేటటువంటి విషయాన్ని స్థాపించడం కోసం నిత్యము వాదనలు చేస్తూ ఉంటారు. ఓ శ్రీదేవి, అలాంటి జడులు, అలాంటి జ్ఞానం లేనటువంటి వారు ఇలా వాదనలు చేయడానికి కారణం నీ కటాక్షం లేకపోవడం తల్లి అంటున్నారు. అంటే వేదాలలో తల్లి యొక్క గుణములు ప్రతిపాదింపబడినప్పటికీ కూడా, వేదాలలో పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అని చెప్పినప్పటికీ కూడా ఆ తల్లి కటాక్షం మన మీద పడకపోతే ఆ విషయం మనకి అవగతం కాదు. ఈనాడు మనం వేదాలను అంగీకరిస్తున్నాము. ఆ వేదాలు ప్రతిపాదించేటటువంటి విషయము శ్రీమన్నారాయణుడని, ఆ వేదాలు ఎవరు పరాత్పరుడు అంటే శ్రీమన్నారాయణుడు పరాత్పరుడు అని తెలియచేసిందని ఆ విషయాలన్నీ కూడా మనకి అవగతం అవుతున్నాయి, అర్థమవుతున్నాయి, మనం దాన్ని గ్రహించగలుగుతున్నాము. అంటే దానికి కారణము ఆ శ్రీరంగనాయకి యొక్క కటాక్షం మన మీద పడడం వల్లే. ఒకవేళ పడకపోయి ఉంటే లోకంలో వివిధ మతస్థులందరూ కూడా నిత్యము మాది గొప్ప మతము అని నిత్యము వాదనలు చేసుకుంటూ ఎలా అయితే ఉంటున్నారో అలా మనం కూడా జడులలాగా, జ్ఞానం లేనటువంటి వారిలా పడి ఉండేటటువంటి వారము. అలా ఒకరు జ్ఞానవంతులు అవ్వడానికి, ఒకరు జ్ఞానవంతులు కాకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ తల్లి యొక్క కటాక్షమే అని చెప్తున్నారు. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆహుర్వేదానమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్ రాజన్వత్ కేచదీశం కేచిదీశం రాజన్వత్ కేచిదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే భిక్షావన్యే సురాజం భవం సురాజం భవం ఇతి చ జడాస్తే తలాతల్యకార్షుః ఏతే
శ్రీరంగహర్మ్యాంగణకలకలతే నక్షణం లక్ష్యమాసన్ ఆహుర్వేదానమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్ రాజన్వత్కేచిదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే భిక్షావన్యే సురాజం భవమితి చ జడాస్తే తలాతల్యకార్షుః ఏతే శ్రీరంగహర్మ్యాంగణకనకలతే నక్షణం లక్ష్యమాసన్. హే శ్రీరంగహర్మ్యాంగణకనకలతే అని సంభావిస్తున్నారు శ్రీరంగనాయకిని. శ్రీరంగహర్మ్యము అంగణ కనకలతే, శ్రీరంగ విమానం ముంగిట్లో కనకలతే బంగారు తీగ వంటి దానా, ఏ ఎవరైతే తే నీ యొక్క క్షణం లక్ష్యమాసన్ నా లక్ష్యమాసన్ నీ యొక్క క్షణకాలం కటాక్షమైన లక్ష్యం లక్ష్యంగా నా ఆసన్ కాలేదో, అంటే ఎవరి మీదైతే ఆ శ్రీదేవి యొక్క కటాక్షం క్షణకాలం కూడా పడలేదో అని చెప్తున్నారు. పైన చెప్పినటువంటి విశేషణములన్నీ కూడా ఎవరి గురించి చెప్తున్నారు అంటే, ఎవరి మీదైతే ఆవిడ కటాక్షం క్షణకాలం కూడా పడలేదో, శ్రీరంగనాయకి యొక్క కటాక్షము క్షణకాలం కూడా పడలేదో, క్షణకాలం కూడా లక్ష్యం అవ్వలేకపోతున్నారు, ఆవిడ యొక్క కటాక్షానికి క్షణకాలమైన లక్ష్యం అవ్వలేకపోతున్నారు, వారందరూ లోకంలో ఎలా ఉన్నారు అంటే జడాహ అవివేకులై ఉన్నారు. అవివేకంతో వారికి తోచినటువంటి విషయాన్ని లోకంలో ప్రతిపాదిస్తూ తలాతల్యకార్షుః వాదనలో మునిగి ఉన్నారు, వాదనలతోటి వారి జీవితాన్ని గడుపుతున్నారు అని ఇతర మతస్థులలో ప్రవేశించినటువంటి వారి యొక్క దీనస్థితిని చూస్తూ భట్టర్ వారి యొక్క చెప్పినటువంటి మాటలు. ఏతే క్షణం లక్ష్యం ఆసన్, నీ యొక్క కటాక్షానికి క్షణకాలం కూడా పాత్రులు అవనటువంటి వారు తే జడాహ, వారు బుద్ధిహీనులైనటువంటి వారు. బుద్ధిహీనతతోటి ఏం చేస్తున్నారు? కతిచన కొంతమంది వేదాన్ అమానం ఆహుహు, కొంతమంది ఏమని చెప్తున్నారు? వేదములు అప్రమాణములుగా పలుకుతున్నారు. లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. వేదాలను అంగీకరించినటువంటి మతాలు, అంగీకరించినటువంటి కొంతమంది మతస్థులు వేదాన్ని అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. కాబట్టి కొంతమంది వేదాలను ప్రమాణంగా అంగీకరించలేదు, వారు ఆ వేదాలని అమానమాహుహు అప్రమాణాలుగా పలుకుతున్నారు అని మొదట వేదాన్ని అంగీకరించినటువంటి వారి గురించి చెప్పారు. కతిచ మరికొంతమంది ఏతత్ విశ్వం అరాజకం, ఏతత్ విశ్వం అరాజకం, మరికొంతమంది ఏమని తెలియజేస్తున్నారు అంటే ఈ విశ్వమంతా కూడా రాజు లేనటువంటిది. అంటే విశ్వం ఉంది, ఆ విశ్వంలో మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నానండి. ఆ వేదం ఉంది, వేదంలో ఇంకొకరు ఏమంటున్నారు, కళగారు మ్యూట్లో ఉండమ్మా. మరికొంతమంది ఏమని చెప్తున్నారు అంటే ఈ లోకమంతా కూడా, లోకంలో ఒక నియంత లేడు, లోకాన్ని నియమించేటటువంటి ఈశ్వరుడు లేడు అనేటటువంటి, రాజు లేడు అంటే నియమనం చేసేటటువంటి ఈశ్వరుడు లేడు. లోకంలో ప్రకృతి తత్వాన్ని అంగీకరించేటటువంటి వారు ఉన్నారు, ఈ చిత్ అని చెప్పబడేటటువంటి చేతన తత్వాన్ని అంగీకరించేటటువంటి వారు ఉన్నారు. కానీ వీరిద్దరినీ కూడా నియమించేటటువంటి ఒక రాజు లేడు. అరాజకం ఏతత్ విశ్వం అరాజకం, ఈ జగత్తంతా కూడా రాజు లేనటువంటిది, దాన్ని నియమించేటటువంటి వాడు లేడు అని కొంతమంది మతస్థులు అంటున్నారు. ఇంకొంతమంది కేచిత్, ఇంకొంతమంది రాజన్వత్, గొప్ప రాజు కలిగి ఉన్నప్పటికీ కూడా ఉన్నాడు. కొంతమంది ఎలా ఒప్పుకుంటున్నారు? ఈ లోకంలో
ఈ మనందరినీ కూడా పరిపాలించి మనందరినీ శాసించి నియమనం చేసేటటువంటి రాజు ఉన్నాడు అని మరి కొందరు భావిస్తున్నారు. అన్యే ఇంకా మరికొందరు తం ఆ గొప్ప ప్రభు, ఆ గొప్ప ఈశుడు, ఈశం నియామనకుడు గుణినమపి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా గుణైస్తం దరిద్రాణం అన్యే, గుణదరిద్రుడు అంటే పరమాత్మకి కళ్యాణ గుణములు ఉన్నప్పటికీ కూడా అతను నిర్గుణుడు, అతనికి గుణములేవి కూడా లేవు అనేటటువంటి వారు కొంతమంది ఉన్నారండి. అన్యే మిగిలినటువంటి వారు, ఇంకా మిగిలినటువంటి వారు ఎలా ఉన్నారు అంటే భిక్ష సురాజం భవం భిక్షౌ సురాజం భవ, ఒక భిక్షకుణ్ణి భిక్షమెత్తుకునేటటువంటి వాణ్ణి సురాజం భవ, గొప్ప ఈశ్వరత్వాన్ని పలికారు, అతనిలో గొప్ప ఈశ్వరత్వాన్ని పలికారు. అతను భిక్షమెత్తుకునేటటువంటి వాడు ఈశ్వరుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇదిచ ఈ విధంగా తలాతలి చేతులతో భూమిపై చెరుస్తూ చేసేటటువంటి వాదయుక్తాన్ని చేస్తున్నారు అందరూ కూడా. ఆకర్షకు అలా చేసేటటువంటి వారు అవుతున్నారు. ఇలా లోకంలో కొంతమంది ఏమో వేదాలే లేవు, ప్రమాణం కాదు, వేదాలు ప్రమాణం అప్రమాణము అని పలికినటువంటి వారు కొంతమంది వేదాలు ప్రమాణంగా తీసుకున్నప్పటికీ కూడా ఆ వేదంలో చెప్పబడినటువంటి చిత్తత్వం ఉంది, అచిత్తత్వం ఉంది అని చెప్పారు. కానీ కొంతమంది అసలు రాజే లేడు, నియామకుడు లేడు, ఈశ్వరతత్వం లేనే లేదు అని చెప్పేటటువంటి వారు కొంతమంది రాజు ఉన్నప్పటికీ కూడా, ఆయన కళ్యాణ గుణములతో ఉన్నప్పటికీ కూడా ఆయన గుణదరిద్రుడు అని చెప్పేటటువంటి వాడు, ఆయన గుణాలు లేవు అని చెప్పేటటువంటి వారు మరికొందరు పరమాత్మ ఉన్నాడు, ఆయన కళ్యాణ గుణములతో నిండి ఉన్నాడు అని చెప్పినప్పటికీ కూడా భిక్షావన్యే సురాజం భవమితి చ, కొంతమంది మనతో సమానమై కర్మవశుడైనటువంటి భిక్షకుడైనటువంటి రుద్రుణ్ణి పరాత్పరుడు అని చెప్తున్నారు. అయ్యో, ఇలా అందరూ కూడా జడాస్తే తలాతల్య కార్షుకు, జడులై ఈ లోకంలో వాదనలు చేస్తూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఏమిటో తెలుసా తల్లి? ఏతే శ్రీరంగ హర్మ్యాంగణ కనకరతే నక్షణం లక్ష్యమాసన్, నీ కటాక్షం క్షణకాలమైనా వారి మీద పడకపోవడమే, నీ కటాక్షానికి క్షణకాలం అయినటువంటి నీ కటాక్షం క్షణకాలం కూడా లక్ష్యం కానటువంటి వారందరూ కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని భట్టర్ వారు ఈ శ్లోకంలో వేదాలను ఇతర మతస్థులందరినీ కూడా నిరసిస్తూ, వారు అలా ఉండడానికి కారణం ఏమిటి అంటే శ్రీదేవి యొక్క కటాక్షం, శ్రీరంగనాయకి యొక్క కటాక్షం లేకపోవడమే అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తూ ఆ మతాలన్నిటినీ కూడా నిరసిస్తున్నారు. ఇప్పుడు చెప్పినటువంటి జడాహ అనేటటువంటి పదాన్ని ప్రయోగించడం వల్ల ఇవన్నీ కూడా అజ్ఞానంతో, అన్యథా జ్ఞానంతో లోకంలో అందరూ కూడా ఈ విధంగా వారి సిద్ధాంతాలు ప్రవర్తింపచేస్తున్నారు. యథార్థ జ్ఞానం ఎవరికీ లేదు. వారి సిద్ధాంతాలన్నీ కూడా అజ్ఞానంతోనూ అన్యథా జ్ఞానంతోనూ ప్రతిపాదింపబడేటటువంటి విషయములే తప్ప యథార్థ జ్ఞానంతో ప్రతిపాదింపబడినటువంటి విషయములు కాదు. శ్రీరంగనాయకి కటాక్షం ఎవరి మీద అయితే పడుతుందో వారికి యథార్థమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. వారు తెలిపేటటువంటి విషయం, వారు ప్రతిపాదించేటటువంటి సిద్ధాంతము యథార్థమైనటువంటి సిద్ధాంతము అనేటటువంటి విషయాన్ని చెప్తూ సిద్ధాంతాన్ని స్థాపిస్తూ ఇతర సిద్ధాంతులందరినీ కూడా నిరసిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. కిందటి దాంట్లో ఉపబ్రహ్మములతోనూ వేదంతోనూ ప్రమాణంగా తెలిపి శ్రీదేవి యొక్క వైభవాన్ని వేదంతోనూ ఉపబ్రహ్మణంతోనూ చక్కగా తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ శ్లోకంలో అలా తెలుసుకోలేనటువంటి వారందరూ కూడా ఆవిడ కటాక్షానికి పాత్రులు కానటువంటి వారు అని చెప్తున్నారు. మతములు అనేక విధములుగా ఉంటాయి. వాటిని బాహ్య మతములు అని, ఆంతర మతములను అని రెండు విధాలుగా విభజిస్తూ ఉంటారు. వేదమును ప్రమాణంగా అంగీకరింపనటువంటి వారినందరినీ కూడా బాహ్య మతస్థులు అంటారు. బాహ్యము అంటే బయట, వేదానికి లోపలికి, వేదాన్ని అంగీకరించి ఆ వేద ఛాయలో ఉండకుండా వేదానికి బయట ఉండేటటువంటి వారు బాహ్య మతస్థులు. వారు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించరు.
వేదాన్ని ప్రమాణంగా అంగీకరించేటటువంటి వారిని అంతర మతస్థులు. వేదాన్ని అంగీకరిస్తారు. వేదఛాయలో వారు చేసేటటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఉంటాయి. బాహ్య మతస్థుల్లో మళ్ళీ కూడా బౌద్ధులు, జైనులు అనే ఇత్యాది మతస్థులు, అందులో కూడా మళ్ళీ వేరే వేరే సిద్ధాంతాలు ప్రతిపాదించినటువంటి వారు ఉన్నారు. అనేక విషయాలలో వారిలో వారే అనేక భేదాభిప్రాయాలు ఉంటాయి. బౌద్ధులకి, జైనులకి, చారువాకులకి, వీరందరికీ కూడా అనేక భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ వారందరూ కూడా ఏకకంఠంతో ఒకటే వారందరిలో కూడా కామన్గా ఉండేటటువంటి విషయం ఏమిటి అంటే వేదము ప్రమాణం కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. నిజానికి వారందరినీ కూడా ఒకటిగా చేసి మొదటి పాదంతో చెప్తున్నారు. ఏమని? ఆహుర్వేదానమానం కతిచన. కొంతమంది వేదాన్ని ప్రమాణంగా పలకరు. వేదము ప్రమాణపరమైనటువంటిది, అప్రమాణము, అమానం అంటున్నారు, అప్రమాణమైనటువంటిది అని పలుకుతూ ఉంటారు. అలాంటి వారందరూ కొంతమంది ఉన్నారు అని మొదటి పాదంలో మొదటి విషయము ఆ వేద బాహ్యుల గురించి చెప్తున్నారు. వారందరూ కూడా వారిలో కూడా బౌద్ధులు, జైనులు అనేటటువంటి తారతమ్యములు ఉన్నప్పటికీ కూడా వారందరి యొక్క ముఖ్యమైన ఒకటే భావన వేదము లేదని చెప్పడం వల్ల కాబట్టి వారందరినీ ఒక గ్రూపుగా చేసి చెప్తున్నారు. నిజానికి వేదం ఎలాంటిది అంటే ప్రత్యక్షం చేతనో అనుమానం చేతనో తెలుసుకోలేనటువంటి దాన్ని అంతటినీ కూడా వేదం మనకి తెలియచేస్తుంది. ప్రత్యక్షంగా మనం మన ఇంద్రియాలతో తెలుసుకోలేనటువంటి జ్ఞానాన్ని అనుమానం అనేటటువంటి దానిని ఉపయోగించి తెలుసుకోలేనటువంటి వాటిని అన్నిటినీ కూడా వేదం అనేటటువంటిది చక్కగా తెలియచేస్తుంది అని చెప్తున్నారు పెద్దలందరూ కూడా. వేదము శబ్ద ప్రమాణము, శబ్దరాశి, ఏది ఉన్నటువంటి విషయాలు పద్ధతులు అన్నింటిలో ఒక విషయం యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా దాన్ని తెలుసుకోవచ్చు, అనుమానంతోనూ దాన్ని తెలుసుకోవచ్చు. అలా అనేక పద్ధతులు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నిటిలో కూడా ఏది కరెక్ట్ అయినటువంటి ప్రమాణం అంటే శబ్ద ప్రమాణమే యథార్థమైనటువంటి చక్కనైనటువంటి ప్రమాణము అని చెప్తారు. ఆ శబ్ద ప్రమాణమే వేదము. పరంపరగా పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి ప్రకటితమైనటువంటి లోకానికి పరమాత్మ చేత ప్రకటింపబడినటువంటిది. పరంపరగా ఒకరి నుండి శబ్దరాశిగా వస్తున్నటువంటి ఆ వేదమే పరమ ప్రమాణము. ఆ శబ్ద ప్రమాణమే పరమ ప్రమాణము అంటారు. అలాంటి ఆ వేదాన్ని ఇది ప్రమాణం కాదు అని చెప్తున్నారే కతిచన కొందరు. ఇలా చెప్తున్నారే, అయ్యో వీరి దుస్థితి ఏమిటి? ఆ తల్లి కటాక్షం పడకపోవడం వల్లే కదా ఈ వేదాలను వీరు అంగీకరించలేకపోతున్నారు అని జైనులు, బౌద్ధులు, చారువాకులు అంటే ఈ జీవితమే కనిపించేటటువంటి ఈ శరీరమే శాశ్వతమైనటువంటిది, ఈ లోకంలో మనం అనుభవించేటటువంటి సుఖాలే శాశ్వతమైనటువంటివి. ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుందో తెలియదు. ఆ తర్వాత జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతాడో తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడమే జీవితం అని చెప్పేటటువంటి వారు బాహ్య మతస్థులు. కాబట్టి అలాంటి వారందరినీ కూడా కతిచన కొందరు, వారి పేర్లు చెప్పడం కూడా వారికి ఇష్టం లేదు. వారి మీద జాలి పడుతూ కతిచన కొందరు, అయ్యో వేదాలు లేవని వేదాలను అప్రమాణంగా పలుకుతున్నారే, వీరి మీద ఆ రంగనాయకి యొక్క కటాక్షములు పడలేదు సుమా అని వారి మీద జాలి చూపిస్తున్నారు మొదటి పాదంలో. ఇక కొంతమంది ఉంటారు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించినప్పటికీ కూడా వేదంలో ప్రకటింపబడినటువంటి భగవత్తత్వాన్ని అంగీకరించినటువంటి వారు. వీరు సాంఖ్యులు అని చెప్తారు. రెండవ పాదంలో కతిచన రాజకం విశ్వమేతత్, విశ్వానికంతటికి విశ్వమంతా కూడా అరాజకం, రాజు లేకుండా ఉంటుంది అని చెప్పేటటువంటి వారు కొంతమంది. కతిచన ప్రతి ఒక్కరి విషయంలో కూడా కొందరు వారెవరో ఆ మతస్థులు ఎవరో కూడా చెప్పడానికి ఇష్టపడకుండా పట్టరు వారు కతిచన కొందరు ఉన్నారండి. శ్రీదేవి యొక్క కటాక్షము పడనటువంటి కొంతమంది దీనస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు ఏమని చెప్తారు? ఈ విశ్వమంతా కూడా అరాజకము, రాజు లేకుండా ప్రవర్తింపబడుతోంది అంటున్నారు. అంటే సాంఖ్య మతానికి చెందినటువంటి వారు ఏమని చెప్తారు అంటే మూల ప్రకృతి ఉందండి, ఆ మూల ప్రకృతి నుండే ఈ విశ్వమంతా కూడా వచ్చింది. సృష్టి అంతా ఎలా జరుగుతుంది అంటే మూల ప్రకృతి
దాని వికారములు అంటే అది పరిణామం చెందటం వల్ల 23 తత్వములు వస్తాయి. ఆ 23వ తత్వము 23 తత్వాలు, ఆ తర్వాత మూల ప్రకృతి, ఆ తర్వాత జీవుడు, ఇలా 25 తత్వాలతోటి ఈ విశ్వం అంతా కూడా నిండి ఉంటుంది అని సాంఖ్య మతస్థులు వాదం. వారి వాదం ఏమిటంటే మొత్తం నిజానికి వేదం 26 తత్వాలు చెప్తోంది. 26వ తత్వం ఈశ్వర తత్వం అని, 25వ తత్వము జీవతత్వం అని, అక్కడ వరకు ఉన్నటువంటి 24 తత్వాలు మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి నుండి వచ్చేటటువంటి వికారములని శాస్త్రం చెప్తున్నప్పటికీ కూడా ఈ సాంఖ్య మతస్థులు ఏమని చెప్తారు అంటే పరమాత్మ అనేటటువంటి వాడు లేడు, ఈశ్వరుడు అనేటటువంటి వాడు లేడు, ఈ మూల ప్రకృతి దాని నుండి వచ్చేటటువంటి వికారములే ఈ లోక సృష్టి అంతా కూడా అవ్వడానికి కారణమవుతోంది అని చెప్తారు. అచిత్రూపమైనటువంటి ఈ ప్రపంచం ఏతద్ విశ్వం అని చెప్తున్నారు భట్టర్ వారు కూడా. ఏతద్ విశ్వం, అచిత్రూపమైనటువంటి విశ్వము అంటున్నారు. అచేతనమైనటువంటి ఈ లోకము అచేతనమైనటువంటి మూల ప్రకృతి నుండి వచ్చింది, వేరొక చేతనుడు చేత వచ్చినటువంటిది కాదు అని చెప్తారు సాంఖ్య మతస్థులు. సాంఖ్య మతస్థులు ఏమంటారంటే పరమాత్మ చైతన్యం కలిగినటువంటి వాడు, ఆయన గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ సృష్టి అంతా చూస్తేనేమో ఇదేమో అచేతనమైనటువంటిది, ఇదంతా కూడా చైతన్యం లేనటువంటి జడ పదార్థము, ఈ ప్రకృతికి జ్ఞానం లేదు, ఈ ప్రకృతి ఏమీ తెలుసుకోలేదు, జడ పదార్థము. అచేతనమైనటువంటి వస్తువు చేతనమైనటువంటి వస్తువు నుంచి ఎలా వస్తుంది? అలా రాదు. అచేతనమైనటువంటి సృష్టి అంతా కూడా అచేతనమైనటువంటి ప్రకృతి నుండే వస్తోంది అని చెప్తారు సాంఖ్య మతస్థులు. చైతన్యం కలిగినటువంటి ఒక వస్తువు నుండి పుట్టేటటువంటిది చైతన్యం కలిగినటువంటిదే అవుతుంది తప్ప ఇలా అచేతనమైనటువంటిది అవ్వదు. కాబట్టి పరమాత్మ నుండి కాదు ఈ సృష్టి అంతా వచ్చింది, ఈ ప్రకృతి నుండే ఈ సృష్టి అంతా వచ్చింది అనేటటువంటి ఒక అభిప్రాయం కలిగినటువంటి వారు సాంఖ్య మతస్థులు అందరూ కూడా. కాబట్టి ఇక్కడ ఈ సృష్టి జరగడానికి మన ఈ జగత్తంతా కూడా ప్రవర్తించడానికి పరమాత్మ అవసరం లేదు, అచేతనమైనటువంటి మూల ప్రకృతి ఉంటే చాలు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఇక్కడ అరాజకం రాజు ఉండవలసినటువంటి అవసరం లేదండి అనేటటువంటి విషయాన్ని ఈ సాంఖ్య మతస్థులందరూ కూడా చెప్తారు. మూల ప్రకృతి అవికృతి మహదాద్యాః ప్రకృతి వికృతయ సప్తః షోడశకశ్చ వికారో న ప్రకృతి న వికృతి పురుషః. సాంఖ్య శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే మూల ప్రకృతి అనేటటువంటిది ఒకటి ఉంది, దాని నుండి ఏడు మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు అనేటటువంటి 7 విషయములు వాటి నుండి బయటకు వస్తున్నాయి, ఆ మూల ప్రకృతి నుండి పుడుతున్నాయి. మూల ప్రకృతే పరిణామం చెంది ఈ 7 కింద మారుతోంది. మళ్ళీ ఆ పంచతన్మాత్రల నుండి మనకి పంచభూతాలు వస్తున్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు వస్తున్నాయి, పంచ కర్మేంద్రియాలు వస్తున్నాయి, మనసు అనేటటువంటి షోడశః 16 తత్వాలు మళ్ళీ వస్తున్నాయి. ఈ 16 తత్వాలు, పంచ తన్మాత్రలు, అహంకారము, మహత్తు ఇవన్నీ కలిపితే 24 అవుతాయి. ఆ 24తో మూల ప్రకృతి 25వ తత్వము, 26వ తత్వము పురుషుడు అంటే జీవుడు. ఈ 25 తత్వాలే ఉన్నాయి ఈ లోకంలో. ఇది చాలు, పరమాత్మ అవసరం లేదు, 26వ తత్వము అవసరం లేదు, పురుషుడు అవసరం లేదు. ఆయన చేతన స్వరూపుడు కాబట్టి ఆయనని అంగీకరించకుండా ఈ ప్రకృతి యొక్క వికారాలతోనే ఇదంతా కూడా వస్తోంది అనేటటువంటి విషయాన్ని సాంఖ్యశాస్త్రం తెలియచేస్తుంది. కాబట్టి ఈ కతిచన అరాజకం విశ్వమేతతు, మనం చూసేటటువంటి విశ్వమంతా సృష్టి అంతా కూడా రాజు లేకుండా ప్రకృతి వల్లే పరిణామం చెందినటువంటిది అని చెప్తున్నారు. దానికి ఒక నియంత లేకపోతే, ఒక నియామకుడు లేకపోతే ఎలా ఈ ప్రకృతి అంతా వస్తోంది? ఆ మూల ప్రకృతి ఎలా పరిణామం చెందుతోంది అంటే నియమితమైనటువంటి కాలం రాగానే ఆ మూల ప్రకృతే తనంతటి తానుగా మార్పు చెంది ఈ లోకాలుగా పరిణమిస్తోంది అని సాంఖ్యవాదకులందరూ సాంఖ్య సిద్ధాంతంలో చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు.
ప్రళయకాలంలో ఈ లోకాలన్నీ సమసిపోకుండా పరమాత్మ ఆ చిత్తును తన లోపల ఉంచుకొని రక్షించినటువంటి పరమాత్మ ఒక నియమితమైనటువంటి చక్కటి కాలం ఆసన్నం అవ్వగానే ఆయన తన సంకల్పంతో ఈ ప్రకృతిని అంతటినీ కూడా పెద్దది అయ్యేటట్టుగా సూక్ష్మ దశలో ఉన్నటువంటి ఆ ప్రకృతిని, పురుషుణ్ణి ఇద్దరిని కూడా, జీవులిద్దరినీ కూడా పెద్దగా స్థూల రూపంలో అయ్యేటట్టుగా పరమాత్మ దానికి కారణమవుతున్నాడు. కాబట్టి మన సిద్ధాంతం ఏమిటి అంటే పరమాత్మే నియమిస్తున్నాడు, పరమాత్మే సృష్టికి కారణమవుతున్నాడు. మూలభూతుడెవరు? ఈ సకల సృష్టికి కూడా కారణభూతుడెవడు అంటే సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అని చెప్తున్నారు. అయ్యో, ఆ సాంఖ్యశాస్త్రం వారు పరమాత్మను అంగీకరించడం లేదు. సృష్టి ఉందంటున్నారు, ప్రకృతి ఉందంటున్నారు, చిత్ అనేటటువంటి ఈ తత్వం ఉందంటున్నారు, పరమాత్మ లేదంటున్నారు. ఎంత దౌర్భాగ్యం ఇది! పరమాత్మ లేకుండా అసలు సృష్టి ఎలా జరుగుతుంది? ఇలా వారు అభిప్రాయపడడానికి, ఇలా వారు అన్యథా జ్ఞానాన్ని పొందడానికి కారణము శ్రీదేవి యొక్క కటాక్షం వారి మీద పడకపోవటమే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరికొందరు ఉన్నారండి, నిరీశ్వర మీమాంసకులు అనేటటువంటి వారు ఏమంటారంటే ప్రకృతి పరమాత్మ అవసరం లేదు, మనం చేసేటటువంటి కర్మే ఇదంతటికీ కూడా కారణమవుతోంది, కర్మే ఇదంతా కూడా చేస్తోంది. జీవులందరూ చేసినటువంటి కర్మానుగుణంగా ఈ సృష్టి జరుగుతోంది. కర్మానుగుణంగా జీవులు వారు అనుభవించేటటువంటి అనుభవాలన్నిటినీ కూడా పొందుతున్నారు. మన కర్మే దీనికి కారణము, పరమాత్మ అవసరం లేదు. మనం క్షణకాలం ప్రతి క్షణము మనం చేసేటటువంటి కర్మే మన ఉనికికి కారణమవుతోంది. మన తర్వాత మనం పొందేటటువంటి జన్మలకి ఈ సృష్టికి అంతటికీ కూడా కారణమవుతోంది. కర్మ చేసినప్పుడు అపూర్వం అనేటటువంటి ఒక పదార్థం పుడుతుందండి. వెంటనే కర్మ ఫలం రాకపోయినా ఆ అపూర్వము మనకి ఎప్పుడు ఆ ఫలాన్ని ఇవ్వాలో అప్పుడు ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటుంది అని చెప్పేటటువంటి వారు మీమాంసకులు మనం చేసేటటువంటి కర్మలన్నిటికీ కూడా అపూర్వము అనేటటువంటి ఒక పదార్థము ఆవిర్భవిస్తుంది. అది జీవుడికి తగినటువంటి సమయంలో అది ఫలాన్ని ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పేటటువంటి వారు మీమాంసకులు. ఎందుకంటే యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాం మనం, కానీ ఆ యజ్ఞయాగాదుల యొక్క ఫలము వెంటనే రాదు. యజ్ఞం అయిపోతుంది, ఆ యజ్ఞం ద్వారా అవభృత స్నానం చేసేస్తాము, ఆ యజ్ఞం పరిసమాప్తి అవుతుంది. కానీ ఆ యజ్ఞ ఫలాన్ని ఎప్పుడు మనం అనుభవిస్తామంటే ఎప్పుడో కొంతకాలం తర్వాత ఆ యజ్ఞ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలా ఎలా అవుతుందండి? ఇప్పుడు కర్మ చేస్తే అప్పుడెప్పుడో ఈ యజ్ఞ ఫలం ఎలా లభిస్తుంది అంటే దానికి మీమాంస శాస్త్రానికి చెందినటువంటి వారు ఏమంటారంటే ఆ యజ్ఞంను ఆచరించిన తర్వాత దోషాలు లేకుండా ఆ యజ్ఞాన్ని పరిసమాప్తి చేస్తే అప్పుడు అపూర్వం అనేటటువంటి ఒక పదార్థం పుడుతుంది. అది ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. అది నీకు తగినటువంటి సమయంలో ఫలాన్ని ఇస్తుంది అని చెప్తారు. కాబట్టి మనం చేసేటటువంటి కర్మలే మనకి ఈ సృష్టికంతటికి జగత్తుకంతటికి కారణము అని చెప్పేటటువంటి వారు నిరీశ్వర మీమాంసకుడు అనేటటువంటి వారు కూడా విశ్వమేతత్ అరాజకం, ఈ లోకానికి నియామకుడు ఒకరు అవసరం లేదు, మన కర్మలే ఈ లోకాన్ని ప్రవర్తింపచేస్తాయి అంటారు. నిజానికి కర్మలు అచేతనమైనటువంటి కర్మలు నియమింపబడేటట్టుగా ఎలా ఉంటాయి? ఒక నిర్ణీత సమయంలో పరిణామం చెంది ఫలం ఎలా ఇస్తాయి? కర్మ అచేతనమైనటువంటిది. మన సాంప్రదాయస్తులు ఏమని చెప్తారు అంటే, వైష్ణవ సిద్ధాంతంలో ఏం చెప్తారు అంటే, పరమాత్మ జీవుని యొక్క కర్మానుగుణంగా తాను అనుభవించవలసినటువంటి ఫలాలన్నిటినీ కూడా పరమాత్మే ఇస్తాడు. ఎవరిస్తున్నారు మనకి? మనం అనుభవించేటటువంటి ఈ అనుభవాలన్నీ కూడా సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ మన కర్మానుగుణంగా ఆ పరిణామాలన్నిటినీ కూడా ఒక రాజులాగా పరమాత్మే మనకు ప్రసాదిస్తున్నాడు. మన కర్మానుగుణంగా మనం పొందవలసినటువంటి ఫలములన్నిటినీ కూడా పరమాత్మ ప్రసాదిస్తున్నాడు అని మన సిద్ధాంతం. కాబట్టి అలా కర్మయే అంతటికీ కారణమవుతోంది అని చెప్పేటటువంటి వారు కూడా కతిచన రాజకం విశ్వమేతత్. కొంతమంది ఏమో ప్రకృతి కారణం అంటున్నారు, కొంతమంది ఏమో కర్మ కారణం అంటున్నారు. అయ్యో తల్లి రంగనాయకి, నీ కటాక్షం వీరి మీద పడక
భగవత్తత్వం అనేటటువంటిది ఒకటి ఉందని, ఈశ్వరతత్వం అనేటటువంటిది ఒకటి ఉందని, ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడే అన్నిటికీ కారణమవుతున్నాడు అని తెలుసుకోలేకపోతున్నారు అని రెండవ సంఘానికి చెందినటువంటి వారికి చెప్పారు. ఇక కొంతమంది ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకుంటారు, కానీ అతని యొక్క నిజస్థితిని తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఆ మతాన్ని కాణాది మతము అంటారు. అంటే వారు ఎలా అంటారు, ఈ జగత్తంతా కూడా ఒకరి ద్వారా అవుతోంది, ఆ ఒకరు ఎవరో ఒక ఆయన ఉండి ఉంటాడు, ఆయన సర్వశక్తిమంతుడు అయి ఉంటాడు, ఆయన ద్వారా జగత్తంతా కూడా వస్తుంది, ఆయన పని ఏమిటంటే కేవలం సృష్టించడం మాత్రమే. అంటే ఏదో ఒక కారణం లేకపోతే సృష్టి అంతా జరగదు, కాబట్టి ఆయన కారణభూతుడు మాత్రమే అవుతున్నాడే తప్ప మిగిలినటువంటి వాడు కళ్యాణ గుణములతోటి దివ్యమంగళ విగ్రహంతో మనల్ని పరిపాలించేవాడు రక్షకుడు అనేటటువంటి విషయాలు ఏవి కూడా వారు అంగీకరించకుండా కేవలం కారణమవుతున్నాడు, కారణతత్వంగా మాత్రమే వారు. ఇప్పుడు కుండ చేస్తున్నాం అనుకోండి, కుండకి ముడి పదార్థం వేరేగా ఉంటుంది, కానీ కుండ చేసేటటువంటి వాడు ఒకడుండి ఆ కుండను ఎలా అయితే తయారు చేస్తున్నాడో, ప్రకృతియే మూల పదార్థము, జీవులందరూ కూడా సృష్టి అంతా కూడా జరుగుతుంది, పరమాత్మ కేవలము ఆ కుండను చేసేటటువంటి వాడు నిమిత్త కారణంగా మాత్రమే ఉన్నాడు అని చెప్పేటటువంటి వారు కాణాది మతస్థులు. వారు పరమాత్మ కేవలం సృష్టి జరగడానికి మాత్రమే సృష్టి చేయడానికి మాత్రమే ఉన్నటువంటి వాడు అని భావించేటటువంటి మతస్థులు. వారి విషయంలో ఇక్కడ చెప్తున్నారు, రాజన్వత్ కేచిత్, కొంతమంది రాజు ఉన్నాడు అని భావిస్తూ ఉంటారు, మంచి యజమాని ఉన్నాడు అని భావిస్తూ ఉంటారు. కానీ ఆ రాజన్వత్ ఇక్కడ పదప్రయోగం భట్టర్ వారి యొక్క పదప్రయోగం చూడండి, రాజన్వత్ మంచి రాజు అంటున్నారు, మంచి యజమాని. మంచి యజమాని అంటే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వ ఐశ్వర్యమంతుడు అయినటువంటి ఒక రాజు ఉన్నాడండి. కానీ కాణాది మతస్థుల అభిప్రాయం ఏమిటంటే వారు భగవంతుణ్ణి ఇలా అనుమానంతో తెలుసుకుంటూ ఉంటారు. అంటే శాస్త్రంలో పరమాత్మకు ఉన్నటువంటి లక్షణములన్నీ కూడా చెప్పినప్పటికీ కూడా శాస్త్రాన్ని వారు అధ్యయనం చేయకుండా ఒక వస్తువు పుడుతోంది, ఒక వస్తువు సృష్టింపబడుతోంది అంటే వెనకాల ఎవరో ఒకరు కారణం అయి ఉంటారు, కాబట్టి ఆ కారణతత్వము పరమాత్మే అయి ఉంటాడు అనే అనుమానం అనేటటువంటి దాన్ని సాధనాన్ని పుచ్చుకొని పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి చెప్తూ ఉంటారు. మనం అలా కాదు, శాస్త్రము ద్వారా దీన్నంతటినీ కూడా మనం తెలుసుకొని పరమాత్మే కారణ వస్తువు అవుతున్నాడు, నిమిత్త కారణమే కాకుండా పరమాత్మే మూల అన్ని ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణము మూడు కూడా పరమాత్మే అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని మన సిద్ధాంతంలో ప్రతిపాదింపబడింది. కానీ ఈ కాణాది సిద్ధాంతంలో పరమాత్మ నిమిత్త కారణం మాత్రమే. మరి జగత్తంతా దేని నుండి వచ్చిందంటే అణువుల నుండి వచ్చింది. సైన్స్ అని చెప్తారే, ఆటమ్స్ నుండి లోకమంతా కూడా వచ్చింది, అణువుల నుండి ఈ లోకమంతా వచ్చింది అని చెప్తారే, ఆ సిద్ధాంతాన్ని అణువుల నుండి ఈ లోకమంతా వచ్చిందండి. కానీ ఆ అణువుల కలగ చేసేటటువంటి వాడు భగవంతుడు అనేటటువంటి విషయాన్ని ఈ సిద్ధాంతులు చెప్తారంటే ఒక రాజు ఉన్నాడు, ఎవరో ఒక రాజు ఉన్నాడు, ఆయన ఎవరో కూడా తెలియదు, ఒక కారణం ఉంది, ఆ కారణం ఈ సృష్టిని అంతటినీ కూడా చేస్తోంది అనేటటువంటి అనుమానం. ఒక వస్తువు ఉంది అంటే దాన్ని చేసేవాడు ఒకడు ఉండుంటాడు కదా అనే అనుమానంతో పరమాత్మ ఉన్నాడు అని భావించేటటువంటి వస్తువు వారు కచిత్ కేనచిత్ కొంతమంది ఉన్నారు. కేచిత్ రాజన్వత్, కొంతమంది రాజు ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ అది అనుమానంతో. అయ్యో తల్లి, వారి మీద నీ కటాక్షం పడకపోవడం వల్లే వారు ఈ స్థితిలో ఉన్నారు అంటున్నారు. ఇంకొంతమంది ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతారు, శాస్త్రాలలో శాస్త్ర అధ్యయనం చేసి భగవతత్వం ఒకటి ఉంది, అదే అన్ని కారణములు అవుతోంది, ఉపాదాన నిమిత్త సహకారి కారణములు అదే అవుతోంది అని చెప్పి అతను గుణినమపి దరిద్రాణమన్యే, గుణములు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా గుణినమపి గుణయిస్తం దరిద్రాణమన్యే, గుణములు ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా దరిద్రుడు గుణహీనుడవుతున్నాడు అని చెప్పేటటువంటి వారు కొంతమంది ఉన్నారు. వీరెలాంటి వారు అంటే పరమాత్మ స్వభావత నిర్గుణుడు, ఆయనకి గుణములే లేవండి. కొంతమంది మాయావాదులు ఉంటారు, పరమాత్మకి కళ్యాణ గుణములు ఉన్నాయి అని చెప్పినా కూడా
మాయావాదన చేస్తూ అంటే వేదానికి అపార్థాలు చెప్తూ పరమాత్మకి గుణములు లేవు అని చెప్పేటటువంటి సిద్ధాంతం ఒక సిద్ధాంతం ఉంది. వారిని మాయావాద సిద్ధాంతము అంటారు. అద్వైతములో కూడా స్వభావం చేత పరమాత్మ నిర్గుణుడండి. ఆయన ఏ ప్రకృతి గుణములైనటువంటి సత్వాదులు ఆయనకు ఉండవు కాబట్టి పరమాత్మ నిర్గుణుడు. వేదంలో ఒక మాట చెప్పబడుతుంది, పరమాత్మకి గుణములు లేవు అని ఒక వేదవాక్యాన్ని పుచ్చుకొని ఆయనకి ఏ గుణములు లేవు అనేటటువంటి విషయాన్ని అద్వైతులు కూడా చెప్తూ ఉంటారు. కానీ మరి పరమాత్మకి గుణములు ఉన్నట్టుగా తోస్తోంది కదా అంటే, ఈ ప్రకృతి అనేటటువంటి మాయ మనని ఆవరించడం ద్వారా, అవిద్య అనేటటువంటి మాయ ఆవరించడం ద్వారా ఆ పరమాత్మకి గుణములు ఉన్నట్టుగా మనకి తోస్తోంది అని అద్వైత సిద్ధాంతం. పరమాత్మ నిర్గుణుడు అయినప్పటికీ కూడా మనకి గుణములు ఉన్నటువంటి వాడిగా ఎలా తోస్తోంది, ఎలా తెలుస్తోంది అంటే, అవిద్య అనేటటువంటి మాయ మనల్ని కప్పేయడం వల్ల ఆయనకి కూడా లేనటువంటి గుణములు ఉన్నాయి అని భావిస్తున్నాము అని అద్వైత సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి అద్వైత సిద్ధాంతంలో స్వభావ సిద్ధంగా పరమాత్మ నిర్గుణుడు అని చెప్తారు. కాబట్టి గుణినమపి గుణైస్త్వం దరిద్రాణమన్యయో స్వామి, ఈలో చక్కటి గుణములు ఉన్నప్పటికీ కూడా నీకు గుణములు లేవు అని ఆపాదిస్తూ ఉంటారు. కేచిత్ కొంతమంది వారి మీద వారు అలా భ్రమపడడానికి, వారు అలా అన్యథా జ్ఞానాన్ని పొంది ఇలా చెప్పడానికి కారణము శ్రీదేవి కటాక్షం వారి మీద లేకపోవడమే శుభ అంటారు. వేదము చక్కగా తెలియజేస్తుంది, పరమాత్మకి స్వాభావికంగా జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు ఇవన్నీ షడ్గుణములన్నీ కూడా పరమాత్మకి స్వాభావికంగా ఉంటాయి అని తెలియజేస్తుంది. వేదములు పరమాత్మలో గుణములు లేవు అని చెప్పినటువంటి చోట ఎలా దానిని తీసుకోవాలి అంటే, కళ్యాణ గుణములతో ఉన్నటువంటి వాడు, హేయ గుణములు లేనటువంటి వాడు అని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా పరమాత్మకి అసలు గుణములే లేవు అని భావించేటటువంటి సిద్ధాంతము, అయ్యో వీరికి ఎంత దీనస్థితిలో ఉన్నారు, వీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీనికి కారణము లక్ష్మీ కటాక్షం వారి మీద పడకపోవడమే. రంగనాయకి కటాక్షం పడి ఉండుంటే పరమాత్మ కళ్యాణ గుణాత్మకుడని, హేయ గుణములు లేనటువంటి వాడని, మనకి తెలిసినటువంటి 3 గుణములు సత్వరజో తమో గుణములు లేకుండా శుద్ధ సత్వ జ్ఞానము, శుద్ధ సత్వమే కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయము వారికి అవగతమయ్యి ఉండేది. అలా అవ్వకపోవడానికి కారణము లక్ష్మీదేవి యొక్క కటాక్షము పడకపోవటమే అని చెప్తున్నారు. రాజన్వత్ కేచదీసం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే. అలా కొంతమంది పరమాత్మకి గుణాలు లేవు అని ఆయన దరిద్రుణ్ణి చేసేస్తున్నారు. ఎంత దీనస్థితిలో ఉన్నారు, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. పరమాత్మ కళ్యాణ గుణపూర్తుడే, గుణపూర్తి కలిగినటువంటి వాడే, హేయ గుణములేమీ లేనటువంటి వాడే. అయినప్పటికీ కూడా ఆయనకి గుణములు లేవని తోస్తోంది వారికి. లక్ష్మీ కటాక్షం లేకపోతే ఇలాగే ఉంటారు సుమా అంటున్నారు. ఇంకొంతమంది పరమాత్మని ఒప్పుకుంటారు, ఆయనకి కళ్యాణ గుణములు ఉన్నాయని ఒప్పుకుంటారు. ఇంకా ఎంత దీనమైనటువంటి స్థితి అంటే, భిక్షావన్యే సురాజ్యం భవం. భిక్షావన్యే ఆ పదాలు ప్రయోగించిన చూడండి, భిక్షావన్యే సురాజ్యం భవ. ఒక భిక్షను అర్థించేటటువంటి వాడిని సురాజ్యం భవ, పరాత్పరుడు అని చెప్తూ ఉంటారు కొంతమంది. శైవ మతస్థులందరూ కూడా రుద్రుణ్ణి పరాత్పరుడు అని చెప్తూ ఉంటారు. త్రిమూర్తులలో ఒకడైనటువంటి ఆ రుద్రుణ్ణి పరాత్పరుడు, ఆయనే గొప్పవాడు ఆయన అని చెప్పేటటువంటి సిద్ధాంతం శైవ సిద్ధాంతం. కానీ నిజానికి అతను ఎలాంటి వాడు? భిక్షావన్యే, భిక్షమెత్తుకునేటటువంటి వాడు కదా. చతుర్ముఖ బ్రహ్మ యొక్క శిరస్సుని ఖండించడం వల్ల కపాలం తన చేతికి అంటుకుపోయినటువంటి సందర్భంలో తాను ఆ శాపం నుండి విముక్తుడి కాలేక, ఎవరు నన్ను ఈ శాపం నుండి విముక్తుని చేస్తారు అని అనేక పుణ్యక్షేత్రాలు, అనేక పుణ్యతీర్థాలు అన్నీ తిరిగి చివరికి శ్రీరంగానికి చేరి, లేకపోతే బద్రికాశ్రమం చేరి అక్కడ పెరుమాళ్ల కటాక్షం ద్వారా ఆ కపాలాన్ని నుండి విముక్తుడైనటువంటి వాడు కదా. ఇలా భిక్షమెత్తుకునేటటువంటి వాడిని తీసుకొచ్చి సురాజం భవం, రాజాదిరాజు పరాత్పరుడు అనటం ఏమాత్రం సమంజసంగా ఉందా? భిక్షావన్యే అనేటటువంటి పదప్రయోగంలో ఉండేటటువంటి స్వారస్యం ఏమిటంటే,
మనం మన కర్మానుగుణంగా ఫలాన్ని ఎలా అయితే పరమాత్మ నుండి అర్థిస్తున్నామో, మనం పరమాత్మ దగ్గర చేయి చాచి ఎలా అయితే నాకు ఇది ప్రసాదించు అది ప్రసాదించు అని మనం బ్రహ్మాండాన్ని ఎలా అయితే ప్రార్థిస్తున్నామో, అలా ఆయన కూడా కర్మవశుడై ఉండేటటువంటి వాడే కదా రుద్రుడు. అలాంటి వాడిని తీసుకుని వెళ్ళి పరాత్పరుడు అనటం ఎంత వివేకము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ దానిని ఖండిస్తున్నారు. ఆ పదప్రయోగాలలో ఉన్నటువంటి మాటలతోనే ఆ తత్వం సరైనటువంటి, ఆ సిద్ధాంతం సరైనటువంటిది కాదు అని చెప్పు. రాజన్వత్యేచదీశం, రాజు పరమాత్మ ప్రత్యక్షంగా పరమాత్మ ఉన్నాడు అని వేదాలు చెప్తూ ఉంటే, ఆయన సకల కళ్యాణ గుణపూర్తుడు అని ప్రత్యక్షంగా వేదాలు చెప్తూ ఉంటే, దానిని అనుమానంతో సిద్ధీకరించుకునేటటువంటి వారిని నిరసించడం కోసం రాజన్వత్ అనేటటువంటి ప్రయోగం చేశారు. తర్వాత గుణాలు లేవు అని చెప్పేటటువంటి ఆ సిద్ధాంతాన్ని నిరసించడం కోసం గుణినమపి గుణయిస్తం అనేటటువంటి పదప్రయోగం చేశారు. కతిచ అరాజకం విశ్వమేతత్, రాజు లేకుండా అసలు నిజంగా ఒక రాజ్యము సుభిక్షంగా ఇంత సుస్థిరంగా రాజు లేకుండా ఉంటుందా? ఒక నియామకుడు లేకుండా ఈ సృష్టి అంతా కూడా జరుగుతుందా అని ఆ మతాన్ని ఖండించడం కోసం అరాజకం అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు. అలా ప్రతి మతాన్ని కూడా ఖండించడం కోసం ఆ పదాలతోనే భట్టరు వారు దానిని నిరసిస్తున్నారు. ఇక్కడ భిక్షావన్యే సురాజం భవం, భిక్షమెత్తుకొని కర్మవశుడైనటువంటి ఒక రుద్రుడు ఆయన పరాత్పరుడు ఎలా కాగలడు అని ఎక్కడ ఆ శైవ మతాన్ని నిరసన చేస్తూ, మనతో పాటు కర్మానుభవం చేయడం కోసం వచ్చినటువంటి వాడు ఎలా అవ్వగలడు పరాత్పరుడు అని, అయ్యో అంత వివేకము అని చెప్తున్నారు. ఇది చ అనేటటువంటి ఆ పదము ఇంకా ఇలా అనేక మతస్థులు ఉన్నాయి. ఇక వారి చెప్పడం కూడా భట్టరు వారికి ఇష్టం లేదు. ఇంకా అనేక సిద్ధాంతాలు ఇలా లోకంలో ప్రవర్తింపబడుతున్నాయి. ఇవి ఉన్నటువంటి సిద్ధాంతాలన్నిటిలో కూడా ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు. జైనులు, బౌద్ధులు, చారువాకులు, సాంఖ్యులు, తర్వాత వచ్చే మాయావాదులు, తర్వాత కాణాదులు, తర్వాత మనకు కనిపించేటటువంటి అద్వైతులు, తర్వాత విశిష్టాద్వైతం, అద్వైతము విశిష్టాద్వైతము అని లోకంలో ఇలా ఆ మానవుని యొక్క పరిణితి పెరిగింది. ఫస్ట్ అసలు వేదాలే లేవని చెప్పాడు మానవుడు. ఆ తర్వాత వేదాలు ఉన్నాయని అంగీకరించాడు. వేదాలను అంగీకరించినప్పటికీ కూడా ఆ వేదంలో చెప్పబడినటువంటి పరాత్పరుడు తత్వాన్ని, భగవతత్వాన్ని అంగీకరించలేదు. కొన్ని రోజులకి ఆ భగవతత్వాన్ని అంగీకరించాడు. అంగీకరించినప్పటికీ కూడా ఆయనలో గుణాలు లేవని చెప్పాడు. అవి కాదు, గుణాలు ఉన్నాయని చెప్పారు. అవి కూడా కాదు, అఖిల ప్రత్యనీకత అంటే హేయ గుణములేవి కూడా లేకుండా కళ్యాణ గుణములే కలిగినటువంటి వాడు పరమాత్మ అని చివరికి పరమాత్మ యొక్క యథార్థ స్థితిని బోధించారు మహనీయులందరూ కూడా. దీనికి కారణం కొంతమంది అలా ఉండడానికి కారణం, కొంతమంది ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే, తల్లి నీ కటాక్షమే సుమా. ఇది ఇలా అనేక మంది అపార్థాలు చెప్తూ అజ్ఞానంతో, అన్యథా జ్ఞానంతో జడులై జడాహ యథార్థ స్థితిని ఎరగకుండా, యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఇలా ఉండడానికి కారణం, జ్ఞానవిహీనులుగా ఉండడానికి కారణము శ్రీరంగ హరిణ్యాంగణ కలకలతే ఆసన్, నీ కటాక్షము క్షణకాలం కూడా వారి మీద పడకపోవడమే సుమా అని చెప్తున్నారు. అలా ఉన్నటువంటి వారందరూ కూడా, మతస్థులందరూ కూడా ఒక గుంపుగా చేరి ఏం చేస్తున్నారండి అంటే, తలాతలి ఆకర్షు, ఒకరితో ఒకరు వాదించుకుంటూ మేము పట్టినటువంటి పట్టే యథార్థమైనటువంటిది అని వారు పట్టినటువంటి పట్టు విడవకుండా అవివేకంతో ఒకరిలో పరస్పరం వాదనలు చేసుకుంటూ తలాతలి భూమిని బద్దలు చేస్తూ రాజులు యుద్ధం చేస్తున్నప్పుడు భూమి అంతా కూడా ఎలా కంపిస్తుందో, ఈ మతస్థులందరూ ఒకరితో ఒకరు వాదన చేస్తూ భూమిని బద్దలు కొడుతూ, ఉన్నటువంటి బల్లలను కొడుతూ, ఈరోజు మనం పార్లమెంట్ ఆఫీస్లో ఎలా అయితే చూస్తామో వారు బల్లలు కొడుతూ ఎలా అయితే ప్రతిపక్షము విపక్షము ఎలా అయితే వాదనలు చేసుకుంటూ ఉంటారో, అక్కడ కూడా వారు ఉన్నటువంటి చోటుతోటి బల్ల గుద్ది చెబుతూ అలా ఉన్నటువంటి వేదికని ఆసరాగా చేసుకొని వాదనలు చేస్తూ ఉంటారు అని చమత్కారంగా భట్టరు వారు తలాతలి ఆకర్షకు భూమిని బద్దలయ్యేటట్టుగా వాదనలు చేస్తూ ఉన్నారు. ఇలా వారి జీవితాన్ని అంతటినీ కూడా వ్యర్థం చేసుకుంటున్నారు. దానికి కారణం శ్రీరంగ హరిణ్యాంగణ కనకలతే నక్షణం తే
క్షణం లక్ష్యమాసన్నః. తల్లి, నీ కటాక్షం క్షణకాలం వారి మీద పడి ఉంటే ఇలా ఉండేది కాదు వారి పరిస్థితి. వారికి యథార్థ జ్ఞానం కలిగేది. యథార్థ జ్ఞానంతో పరమాత్మ శ్రీమన్నారాయణుడే పరాత్పరుడు. ఆయన కళ్యాణ గుణములతో దివ్యమంగళ విగ్రహంతో వేయించేసి ఉండేటటువంటి వాడు, హేయ గుణములేమీ లేనటువంటి వాడు. ఆయన ద్వారానే సృష్టి స్థితి లయములన్నీ కూడా జరుగుతున్నాయి. సృష్టికి కారణభూతుడు అతనే అవుతున్నాడు. నిమిత్త కారణము, ఉపాదాన కారణము, ఆ కారణములు అన్నీ కూడా ఆయనే అవుతున్నాడు అనేటటువంటి విషయము తెలిసి ఉండేది కదా అందరికీ. అయ్యో, వారి మీద నీ కటాక్షం పడలేదే అని చెప్తున్నారు. ఇక్కడ అందంగా భావిస్తున్నారు ఆ తల్లిని. శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతే. శ్రీరంగం అనేటటువంటి ఆ విమానానికి ముంగిట్లో ఉన్నటువంటి బంగారు లత వంటి ఆవిడ. లోపల వరకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. శ్రీరంగానికి చేరితే చాలు ఆవిడ కటాక్షం పడుతూ ఉంటుంది. ఆవిడ ఎలా ఉంది అక్కడంటే బంగారు లతగా ఉంది. బంగారానికి గొప్ప కాంతి ఉంటుంది, గొప్ప సౌందర్యము ఉంటుంది. ఆ సౌందర్యంతో, ఆ తేజస్సుతోటి దోచుకుంటూ అందరి మనసుల్ని దోచుకుంటూ ఉంటుంది తల్లి. అయ్యో, ఎంత దౌర్భాగ్యము! ఆ కాంతి, ఆ కటాక్షములు అనేటటువంటి ఆ కాంతి వీరి మీద నిజంగా ఒక మణి కానీ బంగారం ఉంటే కేవలం ఆ ప్రదేశం కాకుండా ఆ బంగారం యొక్క కాంతి కొంత ప్రదేశం, దాని చుట్టూ ఉన్నటువంటి కొంత ప్రదేశాన్ని అంతటినీ కూడా గొప్పగా ప్రకాశింపచేస్తుంది ఆ బంగారం. శ్రీరంగ హర్మ్యతలంలో శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతగా వేయించేసి ఉన్నటువంటి ఈ రంగనాయకి కూడా ఆవిడ కటాక్షాలు అపారంగా ప్రసరింపచేస్తూ ఆవిడ దగ్గర ఉన్నటువంటి వారి దగ్గర, అక్కడికి చేరినటువంటి వారి దగ్గరికే కాకుండా చేరనటువంటి వారి దగ్గరికి కూడా ఆవిడ కటాక్షాలు ప్రసరింపచేసేటటువంటి గొప్ప ఔదార్యం కలిగినటువంటి ఆవిడ, గొప్ప వైభవం కలిగినటువంటి ఆవిడ. అయినప్పటికీ కూడా అయ్యో, వీరి మీద రంగనాయకి కటాక్షం పడలేదే. ఆవిడ కటాక్షములు వస్తుంటే వీరు అడ్డు పెట్టేసుకున్నారేమో. ఇప్పుడు వర్షం పడుతుంటే తడవకూడదని ఎలా అయితే గొడుగులు అడ్డు పెట్టేసుకుంటామో, అలా శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు వస్తూ ఉంటే వీరు అడ్డు పెట్టుకున్నారేమో, మాకొద్దు అని పక్కకు తప్పుకున్నారేమో. అందుకే వీరు ఇలా లోకంలో జడులై అజ్ఞానంతో ఉన్నటువంటి వారై తలాతలి ఆకర్షుకు అవి ఒకరితో ఒకరు పరస్పరం వాదన చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. అయ్యో అని వారి మీద దీనస్థితిని తెలియచేస్తున్నారు భట్టర్ వారు. ఆ కనకలతని ఒక్కసారి మనం ప్రార్థిస్తే చాలు, ఆవిడ కటాక్షం మన దగ్గరికి వస్తుంది. మనం ఆవిడ దగ్గరికి వెళ్ళలేకపోయినా ఆవిడ కటాక్షం మన దగ్గరికి చక్కగా వస్తుంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా ఈ శ్లోకంలో మనకి భట్టర్ వారు చెప్తున్నారు. ఈ విషయాన్ని తొండరడిప్పడి ఆళ్వార్లు ఒక చమత్కారంగా ఒక పదప్రయోగంతో జడాస్తే అని ఇక్కడ చెప్పారు. తొండరడిప్పడి ఆళ్వార్లు అయితే కరువిలే తిరువిలాదార్ అని తిరుమాలై ప్రబంధంలో గర్భధరిద్రులు అంటే ఎప్పుడూ కూడా పరమాత్మ ఏదో ఒక జీవుడు ఈ లోకంలో పుట్టేటటువంటి సందర్భంలో పరమాత్మ తన కటాక్ష వీక్షణములు ఆ శిశువు మీద ప్రసరింపచేస్తాడట. కానీ కొంతమంది ఈ లోకంలో పుట్టేటటువంటి సందర్భంలో ఆ పరమాత్మ కటాక్షానికి నోచుకోకపోతే వారి మనసులో పరమాత్మ పట్ల విశ్వాసము ఉండదు, పరమాత్మను అంగీకరించాలనేటటువంటి భావన ఉండదు, పరమాత్మని చేరుకోవాలి అనేటటువంటి భావన కూడా ఉండదు. అలాంటి వారందరూ కూడా కరువిలే తిరువిలాదార్. అయ్యో, కనీసం గర్భవాసం చేస్తున్నప్పుడు ఆ తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటటువంటి స్థితిలో అయినా పరమాత్మ కటాక్షం వీరి మీద పడలేదే అని ఆ తొండరడిప్పడి ఆళ్వార్లు ప్రయోగించినటువంటి శ్రీ సూక్తిగానే ఇక్కడ జడాస్తే తలాతల్యకార్షు ఇది జడాస్తే తలాతల్యకార్షు. వీరు జడులై అజ్ఞానంతో ఈ జీవితాన్నంతటినీ కూడా పాడు చేసుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయాన్నే మనకి పురత్తాళ్వాన్ కూడా స్తవాలలో పంచస్తవాలు శ్రీస్తవంలో చెప్తారు. ఒకరు గొప్పగా ఉంటున్నారు, ఒకరు తక్కువగా ఉంటున్నారు. లోకంలో వనస్పతిగా బృహస్పతిగా తారతమ్యం ఉంది అంటే అది దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. ఎవరి కటాక్షంలో ఒకరు వనస్పతిగా బృహస్పతిగా లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యా ప్రసాద పరిణామముదాహరంతి. అక్కడ చెప్పడం ఏమిటంటే సరస్వతీదేవి కటాక్షంతో ఒకరు లోకంలో గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు, అజ్ఞానం కలిగినటువంటి వారు, తారతమ్యాలు లోకంలో
సో అందరూ ఏమంటారంటే సరస్వతి కటాక్షం వల్ల ఒకరు జ్ఞానవంతులు అవుతున్నారు, సరస్వతి కటాక్షం లేకపోవడం వల్ల జ్ఞాన విహీనులు అవుతున్నారు. కానీ ఆ భారతీదేవి కూడా నీకు దాసి కాబట్టి నిన్నే మేము సేవిస్తాము అని కూరత్తాళ్ళు అని చెప్తున్నారు. అంటే శ్రీరంగనాయకి కటాక్షం ఎవరి మీద పడుతుందో వారు పండితులు అవుతారు, ఎవరి మీద తల్లి కటాక్షము పడదో వారు జడులవుతారు. పాండిత్యం కలిగి ఉండటము అంటే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే పరతత్వము అని తెలుసుకొని యథార్థమైనటువంటి తత్వత్రయ జ్ఞానం కలిగి ఉండటమే పాండిత్యం అంటే. కాబట్టి శ్రీరంగనాయకి కటాక్షాలు మనందరి మీద కూడా ఉండాలి అని, మనందరం కూడా శ్రీమన్నారాయణుడే పరతత్వం అనేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వారం అవ్వాలని ఆ తల్లి పాదారవిందాలలో ప్రార్థిస్తూ ఆహుర్వేదానమానం కతిచారాజకం విశ్వమేతత్ రాజన్వత్కేచిదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే భిక్షావన్యే సురాజం భవమితి చ జడాస్తే తలాతల్యకార్షుః ఏతే శ్రీరంగహర్ణ్యాంగణ కనకలతే నక్షణం లక్ష్యమాసన్. క్షణకాలమైన ఆ శ్రీరంగనాయకి యొక్క కటాక్షం మన మీద ప్రసరించాలని, తద్వారా యథార్థమైనటువంటి తత్వాన్ని మనం ఆచార్యముఖతః తెలుసుకోవాలని, తద్వారా లోకరక్షకుడైనటువంటి వాడు సర్వ జగత్తుకి కారణమైనటువంటి ఆ రంగనాథుడి యొక్క పాదారవిందాలలో మనం శరణాగతి చేసి ఆయన పాదారవిందాలను గట్టిగా పట్టుకునేటటువంటి ఒక సౌభాగ్యాన్ని మనందరికీ రంగనాయకి కటాక్షించాలని ప్రార్థిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సఠారియటిరాత్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరా